సినిమాల ప్రభావం ప్రజల మీద ఎంతగా ఉందో చెప్పడానికి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వరుస ఘటనలే అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. కొంతకాలంగా పుష్ప సినిమా తరహాలో కొందరు అక్రమార్కులు రెచ్చిపోవడం తెలిసిందే. తాజాగా సినిమా ఫక్కీలో స్మగ్లింగ్ సీన్ తలపించేలా అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్మగ్లింగ్ కు కొందరు దుండగులు యత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. విలువైన రోజ్వుడ్ దుంగలను మంచాలుగా చేసి సీలేరు నుంచి గోకవరం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారు. మార్గం మధ్యలో మారేడుమిల్లిలో అటవీ శాఖ అధికారులు తనిఖీల్లో వీరిని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు బయట మార్కెట్లో 2 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్మగ్లర్ల మీద పుష్ప సినిమా ప్రభావం బాగానే పనిచేస్తుందనే చెప్పాలి. ఎర్రచందనం దుంగలు ఎలా రవాణా చేయాలో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. దీంతో అక్రమార్కులు ఏదో ప్రాంతంలో రెచ్చిపోతూనే ఉన్నారు. పుష్ప సినిమా తర్వాత కొత్త తరహా స్మగ్లింగ్ జరుగుతోందని చాలా సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. ఎర్రచందనాన్ని తరలించడానికి పుష్ప సినిమాలో హీరో కొత్త తరహాలో ఆలోచించి గమ్యానికి చేర్చినట్టుగానే ఆ సినిమా తర్వాత స్మగ్లర్లు తమ పంతా మార్చారనే విమర్శలు ఉన్నాయి. కొంతకాలంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల నుంచి చాప కింద నీరులా అక్రమ కలప రవాణా సాగుతోంది. అటవీ సిబ్బంది ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా అధికారులు కళ్ళు కప్పి లక్షలాది రూపాయలు విలువైన కలప తరలిస్తున్నారు. మరోపక్క అక్రమ కలప రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.